వాటర్ వార్, నేతల మధ్య మాటల మంటలు, అసలు నిజానిజాలేంటి? కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలన్న హరీష్ రావు, లేదంటే రైతులతో కలిసి తామే చేస్తామని హెచ్చరిక. కుంగిన బ్యారేజీల్లో నీళ్లు ఎత్తిపోయడం ఏంటి? గోబెల్స్కి మించి ప్రచారం హరీష్కు అలవాటే. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. వానాకాలం యాసంగిలో రికార్డ్ స్థాయిలో వరి దిగుబడి, పడిపోయే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయడం ఎందుకు? రైతులు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారా? హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్. యాక్చువల్గా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఫస్ట్ పంపోజ్ ఏదైతే ఉందో, ఆడియో వస్తలేదా? ఫస్ట్ పంపోజ్ ఏదైతే ఉందో అది కన్నెపల్లి పంపోజ్, మేడిగడ్డ దగ్గర ఉన్నది. దాని నుంచి అన్నారం నుంచి సుందిల్ల ఇట్లా నీళ్ళు ఎత్తిపోయాలి. నీళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కదా, ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్నది ఏమైంది, ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్నది హరీష్ రావు అడుగుతున్నాడు. యాక్చువల్గా వాస్తవాలు ఏంటి? హరీష్ రావు సమాధానం చెప్పాల్సినవి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాలా. ఫస్ట్ హరీష్ రావు చెప్పాల్సిన సమాధానాలు ఏంటంటే, మనం ఇంతకుముందు ఆల్రెడీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన మ్యాప్ ఒకటి చూసినాం. ఓకే, ఇందులో ప్రధానంగా ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి పంపోజ్ నుంచి నీళ్లు అన్నారం నుంచి ఎల్లంపల్లి, సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలో ఎత్తిపోయాలి. ఎల్లంపల్లి నుంచి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. వీళ్ళు జూలై నెలలో హరీష్ రావు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, జూలై నెలలో మీరు జూలై ఎండింగ్ వరకు నీళ్ళు ఎత్తిపోసారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నీళ్ళు ఎత్తిపోసిన తర్వాత మళ్ళీ ఈ గోదావరి వరద పెరిగి ఎల్లంపల్లి నిండిన తర్వాత మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తే మళ్ళీ గోదావరిలో వాటర్ పోయినాయి. అట్లా గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తున్నదే 57 టీఎంసీల నీళ్ళని మీరు సముద్రంలో గంగపాలు చేశారు. ఆ 57 టీఎంసీలు ఎత్తిపోయడానికి ఎంత కరెంటు బిల్ అయింది? తడిసి మోపడైంది. మరి మీరు జూలైలో నీళ్ళు ఎందుకు ఎత్తిపోయట్లేదని మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. మీరు గతంలో ఎత్తిపోసినప్పుడు మళ్ళీ ఆ నీళ్ళని ఆ యొక్క గేట్లు వదిలేసి గోదావరిలో కలిపేశారు. అందుకే ఇది ఎత్తిపోతలు కాదరని తిప్పిపోతలని ఆనాడే చెప్పారు. ఇప్పుడు మరి హరీష్ రావు అంటున్నాడు కదా, మేము 1,00,000 మంది రైతులతో పోతామని. రైతులను ఎందుకు తీసుకుపోయి రైతులు నాగం చేస్తావు? ఒకవేళ ప్రాజెక్ట్ అటు ఇటు అయితే ఇప్పటికే కుంగి ఉన్నది. మీరు మీ ఫ్యామిలీ అంతా కలిసి కేసీఆర్, కేటీఆర్ మొత్తం ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్లంతా పట్టు వస్త్రాలు ధరించి మొత్తం వాడికి పోయి గేట్లు ఓపెన్ చేయండి. మీరు చేయండి ఆ ప్రయత్నం. రైతులను ఎందుకు బలి చేస్తారు? ఆడదాకా తీసుకుపోయి అది ఏమవుతుందో తెలియదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్ర విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఆపండి అన్నందుకే కదా ఆపింది. ఒకవేళ అది సరిగ్గా ఉండి ఎత్తిపోసిన కరెంటు బిల్లు మెయింటెనెన్స్తోనే తడిసి మోపడవుతుంది. ఫస్ట్ మీరు అసలు మీరు ఈ 4 సంవత్సరాలను ఎత్తిపోసింది ఎన్ని నీళ్లు? జస్ట్ ఒక 162 టీఎంసీల నీళ్లు. అందులో దాదాపు 57 టీఎంసీల నీళ్లు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక మీరు రైతులకు ఇచ్చిన నీళ్ళు ఎక్కడి? అదొక భాగం అయితే ఎల్లంపల్లి నిండిన తర్వాత మీరు నీళ్లు వృధాగా మళ్ళీ సముద్రంలో ఎత్తిపోసినాయి తిప్పి మళ్ళీ సముద్రంలో పంపే బదులు ఈ ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ దాకా నీళ్ళని ఎత్తిపోసే ప్రయత్నం ఎందుకు చేయలే? 50 టీఎంసీలు మల్లన్న సాగర్ కట్టి 7 టీఎంసీలు 10 టీఎంసీలకు మించి దీన్ని నింపలే. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? మిడ్ మానేడు దాకా తీసుకుపోవచ్చు, ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? దీనికి ఆన్సర్ ఉండదు హరీష్ రావు దగ్గర. అదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆన్సర్ చేయాల్సింది, మీరు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తాం, పాత ఏదైతే రీడిజైన్ కాకముందు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తామన్నారు. మరి దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇంతవరకు ఒక తట్టమట్టి ఎందుకు ఎత్తిపోయలే? 1.5 year అయిపోయింది కదా. ఒకవేళ మీరు ఈ పని చేసి ఉంటే అతన్ని దోషిగా నిలబెట్టేవాళ్ళు కదా. ఈ పాటికే మీరు ఈ ప్రయత్నం చేసి ఉంటే దోషిగా ఈ పాటికే నిలబెట్టి ఉండేవాళ్ళు కదా. మరి ఆ ప్రయత్నం మీరెందుకు చేస్తలేరు? అదొకటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాల్సింది, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఎందుకు జరుగుతలేదు? ఓన్లీ ఆ 3 బ్యారేజీల మీద ఎందుకు? ఆ బ్యారేజీ కుంగడానికి 1 year ముందు ఆ మేడిగడ్డ పంపోజు కొట్టకపోయింది కదా, బాహుబలి మోటార్లు మునిగినాయి కదా. మరి దాని మీద కూడా ఎంక్వైరీ ఎందుకు లేదు? దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఈయన ప్రెస్ మీట్ పెడతారు, ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఎవరు ఇందులో దోషులు అనాలి? మీ ఇద్దరిలో చెప్పండి ఒకసారి. ఎవరికి చిత్తశుద్ధి లేదు ఇందులో. ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టాలా, హడావుడి చేయాలా, హంగామా